ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు బాగున్నారని నమ్ముతున్నాను. ఈ మధ్యన సవార్తకు వెళ్ళొచ్చాం. చాలా ప్రాంతాలు, భద్రాచలం, వెంకటాపురం, చెర్ల, ఆ ప్రాంతాల్లో ఆ కొండ జాతుల మధ్యలో, కోయ జాతుల మధ్యలో సువార్తను ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. మా కోసం ప్రార్థన చేసిన, సహకరించిన మీ అందరికీ నా నిండు వందనాలు. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 91వ కీర్తన 14, 15, 16 వచనాలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, ఈ టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆస్వాదించి ప్రభా, బిడ్డలతో మీరు మాట్లాడి నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందమని, దీవెనలతో నింపమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన అంశం ఏంటంటే, ఆయనకు లోబడితే మనం బాగుపడతాం. 3 షరతులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున చాలామంది నిజంగా ఆయనకు లోబడరు, లేకపోతే ఆయన మాట వినరు. కారణం ఏంటంటే, నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, నేను నీతిమంతుణ్ణి, నేను దానాలు చేస్తున్నాను, వస్త్రాలు దానం చేస్తున్నాను, అన్నదానం చేస్తున్నాను, ఆ దానం ఈ దానం ఏయో చేస్తూ ఉంటారు. సోదికారులు చెప్తుంటారు. వీటినే చూసుకుని మురిసిపోతూ ఉంటారు. కానీ అక్కరకు వారు చేస్తున్న కార్యాలు అక్కరకు రావు. అంటే అవసరానికి ఉపయోగపడవు. చేయండి, చేయొద్దని అంటలేదు. మంచిదా, వస్త్రదానం చేయటం మంచిది, అన్నదానం చేయటం మంచిది. మీకున్న దానిలో వాళ్ళకి డబ్బు దానం చేయటం కూడా మంచిదే. నేను కాదని నేను అనను. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలో ఒక మనిషిగా మనం వర్ధిల్లాలంటే, ఒక మనిషిగా మనం మన యొక్క ఉనికిని కాపాడుకుని దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి అంటే, మనకంటూ ఒక ప్రత్యేకత ఈ లోకంలో మనం సంపాదించుకోవాలి. అందరూ బతుకుతున్నారు, అడవిలో జంతువులు బతుకుతున్నాయి, మనం బతుకుతున్నాం. ప్రయోజనం ఏంటి? మొదట దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలి. రెండోది మానవుల దృష్టిలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలి. అందుకే మానవుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. కొంతమంది దేవుడు ఉంటే చాలులే, దేవుడు దయ ఉంటే చాలులే, మానవుడు పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోకపోతే ఏంటి అంటుంటారు. దేవుడు ఉంటే చాలులే అని అంటే, మానవుడు దేవుడి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాలని ప్రయత్నం చేస్తావు, కానీ మానవుల దగ్గర కూడా మంచి పేరు ఉండాలి. కొంతమంది భక్తి అంటారు, అన్నీ కూడా జనాల మధ్యలో చేసే పనికి మాలిన పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం దేవుని చేత మనం ఘనపరచబడాలి. అలాగే మానవుల చేత కూడా మనం గౌరవించబడాలి. గౌరవం లేని బ్రతుకు అది ఎంత వ్యర్థమో అది మీకే తెలుస్తుంది. ఒక మనిషికి విలువ ఉండాలి. ఆ విలువ నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు చేసే కార్యక్రమాలను బట్టి, నీ నోటిని బట్టి, నీ చేతలను బట్టి మాత్రమే అంత గొప్ప విలువ నువ్వు సంపాదించుకుంటావు. ఒక మనిషికి ఏం కావాలంటే, ఆపదలో తప్పించుకునేటువంటి అవకాశం కావాలి, ప్రమాదకర పరిస్థితుల నుంచి విడిపించబడాలి, అలాగే ఘనపరచబడాలి, మనం చేసిన ప్రార్థనకి జవాబు రావాలి, ఆ ప్రమాదకర పరిస్థితుల్లో నుండి తప్పించాలి, అలాగే అతనికి దీర్ఘాయువు కావాలి, అంతకు మించి తృప్తి అనేది మనిషికి కావాలి, అంతకు మించి రక్షణ అనేది మనకు కావాలి. ఈ లేకుండా కేవలం డబ్బు అని మనం డబ్బు వెనకాల పడి మనం తిరిగినంత వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుకున్న మనం వాక్యంలో ఈ కీర్తనలో మనం చూస్తున్న 91వ కీర్తన 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. నెంబర్ 1 కండిషన్ ఏంటంటే,
మనం ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉంటే దేవుడు నిన్ను తప్పిస్తాడు. నువ్వు ఉన్నటువంటి ఆ అపాయంలో నుండి, నీవు చిక్కుకున్న ఈ ప్రమాదకర పరిస్థితుల్లో నుండి, నీ చుట్టూ తిరుగుతున్న బంధకాల నుండి, కట్ల నుండి నువ్వు తప్పించబడాలి. రాబోయే ప్రమాదం నుండి, రాబోయే నష్టం నుండి, కలగపోయే కష్టం నుండి నువ్వు తప్పించబడాలి. నువ్వు తప్పించబడాలి అని అంటే అది దేవుడే తప్పించాలి. తప్పించాలి అంటే నీవు దేవుని ప్రేమించాలి. నిజదేవుని నువ్వు తెలుసుకొని ఆయన్ని ప్రేమించే బిడ్డగా ఉంటే నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో, ఏ ఉపద్రవం నీ ఇంటి మీదకు వస్తుందని భయపడుతున్నావో, ఏ రోగం నీ ఒంటి మీదకు వస్తుందని భయపడుతున్నావో, ఏ హామీ ఉండి సంతకం పెట్టావే ఆ అప్పు నీ మీద పడుద్దని భయపడుతూ ఉన్నావో, లేకపోతే ఆ శత్రువు పలానా వాడు నీ మీద పడతాడని భయపడుతూ ఉన్నావు, రేపు ఏమవుద్దో నా పరిస్థితి ఏంటో, ఆ పని చేసేటప్పుడు నేను ఏమైపోతానో అని భయపడుతూ ఉన్నావో, అది ఏ సిచ్యువేషన్ అయినా, అది మనకు తెలిసిందైనా, అది మనకు తెలియకుండా యాక్సిడెంటల్గా జరిగేదైనా దాన్ని తప్పించగలిగిన సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. మేము అనేక ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో మేము ప్రయాణమై మేము కోయ జాతుల మధ్యలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాలు చాలా ఘాటీలు తగిల్లో ఉన్నాయి. మా వ్యాను లేకపోతే మా బొలోరా ఇవన్నీ కూడా చాలా కష్టపడి ఎక్కించవలసిన పరిస్థితులు వచ్చినాయి. కొన్నిసార్లు చాకచక్యంగా కనుక మనం ఎలక్ట్గా కనుక లేకపోతే కొన్ని ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం కూడా ఉంది. అలాంటి అనుకోని ప్రమాదాల నుండి చాలామంది చూడండి, వెళ్తూనే ఉన్నాడండి, పడిపోయాడండి, చచ్చిపోయాడండి, వెళ్తూనే ఉన్నాడండి, బస్సు గుద్దేసిందండి, లారీ గుద్దేసిందండి. మొన్న నిజామాబాద్ ఏరియాలో, హైదరాబాద్ శివారులో కూడా చూడండి ఎంత భయంకరమైన యాక్సిడెంట్. కారు ఇలా ఓవర్టేక్ చేస్తూ ఉండగా ఈ లారీ వచ్చి అలా గుద్దింది. గుద్దటమే కాదు, అవతల లారీ వచ్చి మళ్ళీ దీన్నే గుద్దింది. రెండింటి మధ్యలో కారు నుజ్జైపోయి అందులో ప్రయాణం చేస్తున్న 5 కూడా అక్కడికక్కడే చనిపోయారు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేపర్లో చూసినా, టీవీ 9లో చూసినా, ఇక రకాల ఛానల్స్లో చూసినా చాలా చోట్ల జరిగేది ప్రమాదకర పరిస్థితులే. పుణ్యక్షేత్రాలకు వెళ్తూ చనిపోయిన వారు, ధర్నాలు చేస్తూ చనిపోయిన వారు, విహారయాత్రకు వెళ్ళి చనిపోయిన వారు చాలామంది మనం చూస్తూ ఉంటాం. స్కూల్కి వెళుతూ చనిపోయిన వారు, కాలేజీకి వెళ్తూ చనిపోయిన వారు. మా అబ్బాయి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు, బండి కొనిస్తే కాలేజీకి వెళ్తానని చెప్పి బండి కొనిచ్చినప్పుడు అతనికి పడి కాలు చెయ్యి ఎరక్కొట్టుకున్నవాళ్ళు. ఇలాంటి అనుకోని పరిస్థితులు కూడా ఎదురైనప్పుడు నీకు దేవుడు తోడుగా ఉంటే, ఆ దేవుడు నిజమైన దేవుడు నీకు తోడుగా ఉంటే అన్ని పరిస్థితులు కూడా ప్లస్ రాబోయే ఇబ్బందికర పరిస్థితులను కూడా తప్పించగలిగిన దేవుడు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. మా నమ్మన్న కొద్ది నవ్వండమ్మా, నేనేదో సీరియస్గా నువ్వు కూడా సీరియస్గా ఉండాలా? నేనేదో పడగలిగి రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నీవు ఆయన్ని గనక ప్రేమిస్తే, ప్రేమించడం అంటే నేను బాగా ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అమ్మ అంటే నేను ఎంతగా ప్రేమిస్తున్నానే అంటారు. ప్రార్థనకు వచ్చే సమయంలో ఎవరైనా ఫోన్ చేసి భోజనానికి రమ్మంటే ఈ ప్రార్థన కొట్టి భోజనానికి పోతా. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా అమ్మ అంటే నేను బాగా ప్రేమిస్తున్నానండి. ఆరాధనకు వచ్చే సమయంలో పని ఉందరా, 100 రూపాయలు పని తగులుద్ది ఈరోజు రా అంటే ఇది ప్రార్థన కొట్టేసే 100 రూపాయలు పనికి పోతావు. దేవుణ్ణి బాగా ప్రేమిస్తున్నాను పాస్టర్ గారు, నేను చెప్పాలంటే నీకంటే నీకే ఎక్కువ ప్రేమండి అని. ఏదైనా చిన్న సమస్య వస్తే ప్రార్థనకు బయలుదేరి వస్తావు, ఈలోపు బస్ స్టాండ్ నుంచి ఒకళ్ళు ఫోన్ చేస్తారు, మీ ఇంటికి వస్తున్నాము అని. అంతే, బైబిల్ పక్కన పడేసి వాళ్ళ కోసం ఇక అయ్యి వండుట రెడీ చేసి గుమ్మంలో కూర్చుని కళ్ళు గాయాలు చేసేదాకా ఎదురు చూస్తూ ఉంటావు. ప్రార్థన సమయం అయిపోయినా వాళ్ళు రారు. చూస్తే వాళ్ళు ఎక్కడికో వాళ్ళ పని మీద షికారుకి వెళ్ళారు, చూసుకుని వచ్చారు. కానీ నువ్వు మాత్రం ప్రార్థన కొట్టి మందిరం కొట్టి ఇంట్లో కూర్చున్నావు. నువ్వు మాత్రం దేవుణ్ణి బాగా ప్రేమిస్తున్నానండి అంట. నీవు ఈ అశ్రద్ధలు కానీ, నీకున్న ఈ యొక్క నిర్లక్ష్య స్వభావం కానీ పెట్టుకుని నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే అది కుదరదు. నిజంగా ఈ లోకంలో ప్రేమికులు చూడండి,
వస్తున్నాను అంటే ఎన్ని పరిస్థితులు వచ్చినైనా, వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, ఆకలి వచ్చినా, చెప్పులున్నా, బండి ఉన్నా లేకపోయినా 2 కాళ్ళు వేసుకుని పరిగెత్తుకునైనా వెళ్ళి ఆ ప్రేమించే వాళ్ళని కలవటానికి చూస్తారు. ఈ రోజున దేవుణ్ణి ప్రేమిస్తానన్నా నీవు వర్షం వస్తే మందిరానికి వెళ్ళావు. దేవుని ప్రేమిస్తున్నా నీవు వడగాలు పని ప్రీవ్యూలో చెబితే మందిరానికి వెళ్ళావు. దేవుని ప్రేమిస్తాను నువ్వు బాగా చలేస్తే మందిరానికి వెళ్ళావు. పెళ్ళిళ్ళుంటే మందిరానికి వెళ్ళావు. సెలవులు వస్తే మందిరానికి వెళ్ళావు. ఊరమ్మడబడి తిరుగుతూ ఉంటావు. నువ్వు దేవుడిని ఎంతగానో ప్రేమించాలి, దేవుడిని నీ మీద కుమ్మరించేయాలి. అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ టీవీలు వచ్చిన తర్వాత నువ్వేం చేయక్కర్లేదమ్మా, ఈ టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయి, ఇగో నేను కడుతున్నాను కంప్యూటర్లో చూడు, నేను కడుతున్నాను, దానికి స్పాన్సర్ చేయి, ఓ 10,000 20,000 స్పాన్సర్ చేయి, నీ ఫోటో వేసి నేను అనౌన్స్ చేస్తాను, నువ్వేం అక్కర్లా, దేవుడు నేను దీవిచ్చేస్తాడు అని చెబుతూ ఉంటారు. మీకు కూడా ఇదేగా కావాలి, మీరు కష్టపడకూడదు, దేవుడు దీవించేయాలి. అంత ఉట్టిదే. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు తప్పించబడాలి అంటే నువ్వు కానుకలు పంపు, తప్పించబడతావు అని ఇక్కడ రాసి ఉందా? నీవు దేవుని ప్రేమిస్తే, నీవు ఆ షరతును ఒప్పుకొని మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమిస్తే ప్రమాదకర పరిస్థితులన్నీ కూడా నిన్ను తప్పించే దేవుడుగా ఉన్నాడు. రెండో షరతు, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. నీవు ఆ యేసయ్యను ఎరిగి ఉండాలి. ఫలాని పేరు చెప్పి, అండి ఈ ముఖ్యమంత్రి మీకు తెలుసా, ఆయన పేరు ఏంటంటే చక్క చెబుతావు, ఆ తర్వాత ఏళతావు, ఇవి ముఖ్యమంత్రి తెలుసు అని చెప్పారు కదా బ్రదర్. అవునండి బ్రదర్, ఒకసారి నాకు ఒక ఉద్యోగం కొద్దిగా వేపిస్తారా బ్రదర్, మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను బ్రదర్ అంటే వేపిస్తాను. నాకేం తెలుసు బ్రదర్, వాళ్ళ పలానా ఆయన ముఖ్యమంత్రి అని తెలుసు, కానీ ఆయన నా మాట ఎందుకు వింటాడు బ్రదర్, అసలు ఆయన ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు బ్రదర్, మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రి తెలిసి ఎందుకు చెప్పావు బ్రదర్ అంటే ఏం చెప్తా? యేసు ప్రభు మీకు తెలుసా, ఎరుగున్నావా అంటే, ఓ మా ఇంట్లో ఒక ఫోటో ఉంది, మా ఇంట్లో విగ్రహం ఉంది, నేను రోజు కొవ్వొత్తి అని చెప్తే సాగదీస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నీవు ఆయన ఎరిగి ఉంటావంటే ఆయన పేరు తెలుసుకుంటాం కాదు, ఆయన ఫోటో పెట్టుకుంటాం కాదు, ఆయనతో నీకు పర్సనల్ సంబంధం కావాలి, ఆయనతో నీకు పర్సనల్ కాంటాక్ట్ కావాలి. నీవు అతను ఎరిగి ఉంటే, ఆయన పర్సనల్గా తెలిసి ఉంటే, పర్సనల్గా తెలియాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి మనం కలవాలి. ఈ లోకంలో ఉన్న కార్పొరేటర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ కలవాలంటే ఏదో సందర్భంలో మన ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తులతో మాట్లాడి అప్పుడప్పుడు ఫోన్లో కాంటాక్ట్ ఉంటే అది పర్సనల్ సంబంధం. కానీ దేవునితో పర్సనల్ సంబంధం ఎలా పెట్టుకోవాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా రక్తంలో కడగబడి పాపముల నుండి విముక్తి పొందినవాడు, పాప క్షమాపణ పొందినవాడు నా బిడ్డ, వాడు నా సొత్తు అంటున్నాడు. కనికరము సంపాదించుకుంటావు పాప క్షమాపణ పొందితే. ఆయన నిజంగా నీవు ఎరిగి ఉండాలంటే నీలో ఉన్న పాపిష్టి స్వభావాన్ని పాతరేసి, యేసయ్యా నేను పాపినయ్యా, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధుడిగా శుద్ధురాలుగా చెయ్యి, నేను నమ్ముతున్నాను, నా కొరకు ప్రాణం పెట్టావని నువ్వు ప్రార్థన చేసి క్షమాపణ పొందితో అప్పుడు ఆయనతో నీకు పర్సనల్ సంబంధం ఏర్పడుద్ది అనేది వాస్తవం. ఇవన్నీ ఉండవు. యేసు ప్రభు అంటే తెలుసండి, ఆ యేసు ప్రభు మన కానుకలు కూడా పంపించామండి. మా సంఘం పాస్టర్ గారికి మానేసండి, టీవీలో చూపించిన వాళ్ళకి 10,000 పంపిస్తే ఏంటో పంపించారండి, అది పంపించారు, ఇది పంపించారు అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడలారా, కానుకలు పంపించొద్దని అన్నగాని సంఘాన్ని మోసం చేసి ఈ సంఘ కాపరికి చెందవలసిన నీకు దశమ భాగాలు కూడా టీవీ పరిచయలకు కొంతమంది పంపించేసి వారి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. కొంతమంది స్వార్థపరులు కూడా అలాగే దశమ భాగాలు పంపించమని చెప్తూ ఉన్నారు. మీరు మొదట మందిరానికి వెళ్ళకపోతే మందిరానికి వెళ్ళి అక్కడ మేలు పొందినటువంటి ఆ సంఘంలో మాత్రమే నీ దశమ భాగాలు చెల్లించవలసిన వాడవై ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు అలా చెల్లిస్తేనో, అది పంపిస్తేనే, ఇది పంపిస్తేనే పరసంబంధమైనటువంటి ఆయనతో సంబంధం నీకు లేదు, ఆయన ఎరిగి ఉండలేదు. ఎప్పుడంటే నువ్వు ఆయన ఎరిగి ఉండేది
నీ పాపములు ఆయనకు నీకు అడ్డుగా ఉన్నాయి. రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తం కురచకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. కారణం ప్రార్థనకు జవాబు లేకపోవడానికి కారణం మనకి ఆయనకి మధ్యలో ఉండే పాపపు గోడ. ఈ పాపపు గోడ పోవాలంటే ఆయన దగ్గర క్షమాపణ పొందిన రక్తంలో కడగబడితే ఆయనతో నీకు పర్సనల్ సంబంధం ఆయన ఎరిగి ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన్ను ఘనపరుస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఘనపరుస్తా. చాలామంది ఘనంగా కనపడాలని పెళ్ళిళ్ళప్పుడు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గర లేకపోయినా రోళ్ళు గోళ్ళు ఓళ్ళు గోళ్ళు తగిలిచ్చేసుకుంటారు. ఎందుకమ్మా ఎంత ఇదిగా ఉన్నావు అంటే వాళ్ళు ఏమి వేసుకుని వెళ్ళపోతే వాళ్ళు పేదోళ్ళు అనుకుంటారు, ఏమి లేనోళ్ళు అనుకుంటారు. ఎందుకు వచ్చి కర్మమ్మా కర్మ? అయ్యి వేసుకుని తిరిగే బదులు పొద్దున ఎవరైనా నీ యొక్క స్థితి ఏం కావాలి? ఇలా ఎచ్చులకు పోతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది కావాలని ఘనపరుచుకుంటూ ఉంటారు, టోపీలు పెడుతుంటారు, ఏవో చేస్తూ ఉంటారు, రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. మా ఊళ్ళో మేమే ఘనతగా ఉండాలి, మా గ్రామంలో మేమే ఘనతగా ఉండాలి, వెరైటీగా ఇళ్ళు కడుతుంటారు, వెరైటీ కార్లు కొంటుంటారు, వెరైటీ బైకులు కొంటుంటారు. ఏం ప్రయోజనం? ఎదరు నేను హాయ్ అంటారు, వెనక నుండి పనికి మనలోడు అని తిడతారు. అది ఘనత కాదు. నువ్వు ఏం తింటున్నావో, నువ్వు పెరుగన్నం తింటున్నావో, లేకపోతే పలావు తింటున్నావో, పచ్చడన్నం తింటున్నావో కాదు. మనుషులు నిన్ను ఘనపరచాలి అంటే నీలో ఉన్న మంచితనం, నీలో ఉన్న యథార్థత, నీలో ఉన్న నిలకడైన భక్తి, నీలో స్థిరమైనటువంటి విశ్వాసం. చాలామందిలో స్థిరత్వం ఉండదు. ఒక వారం భక్తిగా ఉంటే ఇంకో వారం భక్తిగా ఉండదు. పొద్దున మాట సాయంత్రం ఉండదు, సాయంత్రం మాట తెల్లారు ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేం భక్తో అర్థం కాదు. వాళ్ళ మాట మీద, వాళ్ళ వాగ్దానం మీద వాళ్ళకే నిలకలు ఉండదు. టీవీ క్లబ్ మెంబర్షిప్లో చేరతామని, నెలలా ఇంత పంపిస్తామని కొంతమంది వాగ్దానాలు చేశారు. మరి వాళ్ళకు కొన్ని ఫారంలు కూడా పంపించాను, కానీ అన్ని పంపించిన ఒకటో రెండో వస్తున్నాయి. మిగతా వాళ్ళు మాత్రం వాగ్దానాలు చేయడం మాత్రమే. అలా కాదు. మన దేవుని దగ్గర మాట అన్నాము అంటే దాన్ని నిలబెట్టుకొని తీరవలసిందే. నీతిమంతుడు తను ఆడిన మాట నెరవేర్చబడుకోవాలి అంటే ఆ క్రమంలో నష్టము కలిగిన మాట తప్పడు అనేది వాస్తవం. కాబట్టి నీతిమంతుడిగా మనం ఉండాలి, అప్పుడే మనకు ఘనత. అంతేగాని అడ్డగోలు సంపాదన తీసుకొచ్చి అడ్డంగా మేళ్ళగట్టి అడ్డగోలు సంపాదనతో ఖరీదైన కార్లు కొని నేను ఘనంగా ఉండాలి, నన్ను గౌరవించాలి అని నీ దగ్గర పనిచేసేవాడు కూడా నిన్ను గౌరవించడు. కారణం నీ బుద్ధి సరిగా లేదు, కారణం నీ సంపాదన సరైంది కాదు. కాబట్టి నీవు ఘనపరచబడాలి. దేవుని దయ నీ మీద ఉంటే దేవునితో చూడండి. మీ గ్రామంలో ఒక ముఖ్యమంత్రి మీ ఇంటికి వచ్చి వెళ్ళాడు అనుకోండి, అబ్బా ఇక ఆ గ్రామం అంతా ఆ ఇంటి చుట్టూ ఇగో ఈ ఇంటికే వచ్చి వెళ్ళాడు, ఈ ఇంటికే వచ్చి వెళ్ళారు, ఈయన గారు చాలా మంచివాడు, ఈయన గారు మాట్లాడాలి, ఆయన గారి దగ్గరికి వెళ్ళాలి అని తెల్లారంత వరుస పెడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యమంత్రిని సృష్టించినవాడు, ప్రధానమంత్రిని సృష్టించినవాడు, రాష్ట్రపతిని సృష్టించినవాడు, ఈ లోకంలో ఉన్న వారందరిని సృష్టించినవాడు, ఆ సృష్టికర్త, భూమి ఆకాశములను సృష్టించిన ఆ సృష్టికర్త నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మరలా తిరిగి తీసుకునే అధికారం కలిగిన ఆ సృష్టికర్తను మనకు సొంత రక్షకునిగా ఆయనతో మనం పరిచయం పెట్టుకుంటే ఎంత ఘనత. అనేక మంది మనల్ని ఆదరిస్తారు, మనలను చక్కగా ఒక విలువైన ఒక ఘనమైన బిడలగా మనలను చూస్తారు. ఆ ఘనతను సంపాదించుకోవాలంటే నీవు యేసయ్యను ఎరిగి ఉండాలి, ఆయన మాట వినే పరిస్థితుల్లో ఉండాలి. మూడో షరతు ఏంటంటే అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. అతడు నాకు మొర్ర పెట్టగా నువ్వు ప్రేమించే అనుభవంలో ఉండి, నీవు ఆయన ఎరిగి ఉండి అనుభవంలో ఉండి, నువ్వు మూడోదిగా నువ్వు మొరపెట్టు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు అడుగు, అయ్యా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఈ సమస్యలో ఉన్నాను, ఈ బాధలో ఉన్నాను, ఈ కోర్టు కేసులో ఉన్నాను, ఈ పోలీస్ కేసులో ఉన్నాను, నాకు బిడ్డలు కావాలి, నాకు అప్పులు తీరాలి, నాకు విడుదల కావాలి, నా భర్త మారాలి, నాకు మనశ్శాంతి కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, ఈ దైవపు శక్తుల నుండి నా బిడ్డలకు విడుదల కావాలి,